హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. 40 దాటిన మహిళలకైనా, 20లో ఉన్న ఆడపిల్లలకైనా, మగపిల్లలకైనా బోన్ స్ట్రెంత్ తగ్గడం, నడుము నొప్పులు, జుట్టు ఊడిపోవడం, షార్ప్నెస్, జ్ఞాపక శక్తి తగ్గడం, ఆందోళన వంటి వాటికి కారణం హార్మోన్స్ బ్యాలెన్స్గా లేకపోవడమే. దానికోసం ఫైటో ఈస్ట్రోజన్స్, ఒమేగా 3 యాంటీ ఆక్సిడెంట్స్ని అందించే ఈ లడ్డు రోజుకి ఒక్కటి తిన్నా చాలు. ముందుగా వేడెక్కిన ప్యాన్లో 1 కప్పు అవిసె గింజలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. దోరగా వేగే వరకు కలుపుతూనే ఉండాలి. ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా 3, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నిదానంగా వేగాక చిట్పట్లాడుతున్నప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు అరకప్పు నువ్వులు వేయించుకోవాలి. నువ్వుల్లో కాల్షియం, హెల్తీ ఫ్యాట్స్ ఉండడం వల్ల న్యాచురల్గానే ఎముకల నొప్పులు, వాపులు రాకుండా చేస్తుంది. ఇవి కూడా బాగా వేగాక తీసేసి అరకప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీల్లో ప్రోటీన్, విటమిన్ ఇ, బి గ్రూప్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. కనీసం రోజుకి 1 గుప్పెడు పల్లీలు తిన్నా మనకు అన్ని పోషకాలు అందుతాయి. ఇవి కూడా వేగాక తీసేసి చల్లారనివ్వాలి. వీటికి పొట్టు తీయనవసరం లేదు. అలానే అవిసె గింజల వగరు కాస్త బ్యాలెన్స్ చేయడానికి 2 టేబుల్ స్పూన్స్ బ్రౌన్ రైస్ను కూడా నిదానంగా దోరగా వేయించి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త ఆవు నెయ్యి వేసి లడ్డు టేస్ట్ పెరగడంతో పాటు విటమిన్స్ మరిన్ని ఎక్కువ అందేలాగా జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు 2-3 టేబుల్ స్పూన్స్ వేసి దోరగా వేయించి మాడకుండా పక్కకు తీసేసుకొని అదే నేతిలో నేచురల్ గమ్ గోందుని 1 టేబుల్ స్పూన్ వేసి వేయించుకోవాలి. నేతిలో నిదానంగా వేస్తే పాప్కార్న్ లాగా పొంగుతుంది. ఇది మన మజిల్స్, బోన్ స్ట్రెంత్కి, జాయింట్ పెయిన్స్ తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇలా బాగా వేగాక అన్నీ వేయించుకున్న ప్లేట్లోకి తీసేసి చల్లారనివ్వాలి. అలానే ఒక గిన్నెలో 1.5 కప్పు ఆర్గానిక్ బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు వేసి కరిగించుకోవాలి. బెల్లం కరిగాక ఇదే నేతి ప్యాన్లో వడపోసుకొని మీడియం ఫ్లేమ్లో కాస్త చిక్కబడే వరకు 1/2 నిమిషం పాటు ఉడికించుకోవాలి. పాకం రానవసరం లేదు, చిక్కబడితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆపేసి కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు వేయించుకున్న దినుసులన్నీ చల్లారిపోయాయి కదా, మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పొడిలో రుచి కోసం, డైజెషన్ మెరుగ్గా ఉండడం కోసం కాస్త యాలకుల పొడి, శొంఠి పొడి వేసుకొని కరిగించుకున్న బెల్లం పాకం, డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొద్ది కొద్దిగా వేడి నెయ్యి పోసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇవి కనీసం 1 రోజులు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే అవిసె గింజల హార్మోన్ లడ్డు రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.